ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. సారీ, ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుక పనికిమాలిన రాహుల్, నాకు అర్థం కాదు కానీ. సారీ, ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుక? ఇను క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది కదా. అవన్నీ ఆలోచిస్తామండి. ఇప్పుడు 70 రోజులకు తినమంటే నువ్వు ఎండలని పడుతుంది, గమ్మతున్నది. మహారాష్ట్ర బంద్ చేసిండు, కర్ణాటక పోయి అదగా మనం గొప్పలు మావా, నాకు అర్థం కాదు. సార్ ఇప్పుడు రాహుల్ గమ్మత్ అయిపోయినా నువ్వు మనిషి మధ్య. ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుక పనికిమాలిన రాహుల్, నాకు అర్థం కాదు కానీ. నాకు తెలియదా ఎన్ని ఇస్తాము? మాకు తెలియదా? రైస్తో పాటు ఇస్తున్నాం తెలుసా? ఇది జోక్స్ లాగా మాట్లాడతారా? నువ్వు ఇంత పెద్ద విలేకరు, ఇంత సీరియస్ మంచి, నువ్వు సీనియర్ మంచి. సారీ, వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. సీఎం గారు, ఏం చిల్లర పార్టీస్ నాకు అర్థం కాదు. ఇదావా ఇంత ఉదారంగా డబ్బులు ఇస్తే ప్రభుత్వాన్ని బంద్ చేసుకొని, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఐఎమ్ గివింగ్ యూ నో. దిస్ వాజ్ నాట్ ఇన్ ద బడ్జెట్ విచ్ వాజ్ రీసెంట్లీ పాస్డ్. టు మీట్ ద ఎమర్జెన్సీ అవుట్ ఆఫ్ బడ్జెట్ వీఆర్ మేకింగ్ దిస్ అరేంజ్మెంట్. అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇది చాలదు అది చాలదు. యాక్చువల్లీ 1,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది నాకు. నేను ఐ హ్యావ్ ఇంక్రీజ్ 500 more. బియ్యం ఇచ్చి 1,500 ఇస్తే చాలదానే? నాకు అర్థం కాదు కానీ. సీఎం గారు, అర్థం లేకుండా చేయదు కదా, మీరు నెగిటివ్ చేయదు కదా ఎప్పుడు కూడా. ఎందుకు ఆ నెగిటివ్ సెన్స్ నాకు అర్థం కాదు. ఇంత క్రైసిస్ సిచ్యువేషన్లో ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. ఏ చిన్నపిల్లలండి అవి? దాన్ని పెడతారండి షెడ్యూల్ ప్రకారం. ఎప్పుడు పెట్టానో పెడతారు, దాని పెద్ద ఇష్యూ ఏముంటుందండి? అవన్నీ ఆలోచిస్తామండి. ఇప్పుడు 70 రోజులకు తినమంటే నువ్వు ఎండలని పడుతుంది, గమ్మతున్నది. మహారాష్ట్ర బంద్ చేసిండు, కర్ణాటక పోయి అదగా మనం గొప్పలు మావా, నాకు అర్థం కాదు. సార్ ఇప్పుడు రాహుల్ గమ్మత్ అయిపోయినా నువ్వు మనిషి మధ్య. మేము 100% ఫ్రీ ఇస్తున్నాం కదనండి. మళ్ళీ అట్లాంటి మేము 12 ఫ్రీ ఇస్తున్నాం కదా. 5 అడిగినోడు ఎవడు? ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుక? ఇను క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది కదా. సారీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే, స్టేట్ గవర్నమెంట్ వేరే ఉంటుందా? ప్రజలకు కావాలి రేషన్. ఈ టైంలో మేము 12 ప్రకటించినాము, వాళ్ళు మాకన్నా 2 తక్కువ ప్రకటించారు అంటే వాళ్ళు తక్కువ అన్నట్ట. ఇదేం బేసిస్ అలా? ఇవన్నీ చిల్లర రాజకీయాలు. వెరీ సారీ. ప్రభుత్వం అంటే ప్రభుత్వ వ్యవస్థ ఉంటుంది, మొత్తం కలిపి ఇస్తాం కదా. దానికి ఎందుకైనా నాకు అర్థం కాదు. చిల్లర రాజకీయ ఈ శవాల మీద పేలాలే వద్దంటున్నాను నేను. మనం ఏం సిచ్యువేషన్లో ఉన్నాము, ఏం టైంలో ఉన్నాము, దీనిలో చిల్లర రాజకీయాలు ఏందండి? ప్రజలకు అవసరమైన రేషన్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తన వంతు పాత్ర తాను చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మా డబ్బులు నిండుకుంటాయి, ఏం చేస్తాం? విత్ ఇన్ ఏ సెకండ్ లిఫ్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్కి చెప్తాం, ఆర్బీఐ గవర్నర్కి మాట్లాడతాం, మాకు 10,000 crores ఓడి కావాలని అడుగుతాం, తీసుకుంటాం. ప్రజలను చంపుకోం కదా. సో సమయ సందర్భాలను బట్టి, పరిస్థితిని బట్టి, పరిస్థితి యొక్క సంక్లిష్టతను బట్టి, పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి అందరం కోఆర్డినేట్గా పనిచేస్తాం. నేను ప్రైమ్ మినిస్టర్ నాతో మాట్లాడేందుకు మేము పరాష్ట్ర మాట్లాడినాము. అవసరం పడితే నేను ఫోన్ చేసినా మీకు చెప్తామా? ప్రతిరోజు మాట్లాడుకున్నామని చెప్పాం కదా. నేను కూడా మాట్లాడాను 2 సార్లు. అవసరాలను బట్టి చేస్తాం. మందులు అవసరం ఉంటాయి, ఇంకోటి అవసరం ఉంటాయి, ఈ వెంటిలేటర్స్ అవసరం ఉంటాయి. ఓ రాష్ట్రంలో ఎక్కువ కావచ్చు సమస్య, ఓ రాష్ట్రంలో తక్కువ కావచ్చు, అన్నీ కలిపి చేస్తాం. విశాలమైన భారతావనంలో ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ పార్ట్నర్స్ ఆఫ్ బిగ్గెస్ట్ ఎకానమీ. వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్. తమిళనాడులో సునామీ వచ్చింది. ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ టెలింగ్. ఐ వాజ్ యూనియన్ లేబర్ మినిస్టర్. నాకు ఎవ్వరు చెప్పలే. నేను స్టూమోటో డెసిషన్ తీసుకొని 300 మంది డాక్టర్లను 2 స్పెషల్ ఫ్లైట్లు పెట్టి దాదాపు 50,000 బర్త్ మెడిసిన్స్ ఇచ్చి పంపించాను. నన్ను ప్రైమ్ మినిస్టర్ అభినందించాడు, యువర్ టేకన్ ఏ గుడ్ స్టెప్ అని చెప్పి. ఇవన్నీ బయట డబ్బా కొట్టుకుంటామండి. ఒక విపత్తు వస్తే దేశంలో యావత్తు దేశం ఒకటే కొట్లాడతాం. సమస్య తీవ్రత ఒక కాకుండా అటు చేస్తాం. దీనిలో కూడా పిన్ పిక్స్లు పెట్టి కేంద్రము రాష్ట్రం, ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. సారీ. సీఎం సార్, సార్ రాహుల్ సార్,
దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది సార్ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, మినిమం లిమిటెడ్ పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. సార్ హలో సీఎం సార్. ప్రమోద్ సీఎం గారు ఇంకొక ఒక ప్రశ్న. ప్రమోద్ గారు भाई ये पहली बार केस नहीं है, ये आखिरी बार भी नहीं है. 2004 से लगातार वो प्रोग्राम होते जा रहे. वो सिलसिले में अभी ये सरकार भी वही निर्णय लिए. कोई चिंता करने का जरूरी नहीं है. हम लोग पूरा इसका पर्यवेक्षण करने वाले हैं. సీఎం उमा గారు प्लीज, उमा एनडीटीवी. My question is also related to the Raitu Bandhu thing. Are you thinking of a ceiling on Raitu Bandhu? This Raitu Bharosa is only for tenant farmers or landed farmers also once again need to apply so that you can review all the applications and know whether bigger land holdings will also be getting the same Raitu Bandhu as it continues now. What is your out of your expense? What is your suggestion? Suggestion is that there should be a ceiling. It's not for me to suggest, it's for your government to decide. Yeah, you are part of the government. I am welcoming you to share your views in this government. Okay, I certainly believe that there should be a ceiling on Raitu Bandhu, on the land ownership, because that's something that is draining your exchequer. Hugely, you will be able to implement many more of your promises to the poor if you go with Raitu. As of now, there is no ceiling. Definitely, we will discuss in the floor of assembly. Next budget session, then we will take a call with building consensus with all opposition parties, then we will take a final call. సార్ ఇస్తారు సార్. గత ప్రభుత్వంతో చాలా కామెంట్ చేశారు. గతంలో గవర్నర్ కూడా కొన్ని కామెంట్ చేసినప్పుడు మీరు కూడా మద్దతు తెలిపారు, ఒక ఆడపిల్లని అట్లా అనొద్దు అని. సో ఆ గవర్నమెంట్ తో గవర్నర్ కు ఉన్న గ్యాప్ ని ఆ గవర్నమెంట్ ఆమె చాలాసార్లు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. మీ గవర్నమెంట్ తో గవర్నర్ గారికి రిలేషన్ ఎట్లా ఉండబోతుంది? ఎట్లున్నది అనుకుంటున్నావు ఈ 25 రోజులు? వాటన్నిటిని పర్యవేక్షణిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయినరు. తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది. వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము. వాటన్నిటిని పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు? మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమి ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతోని ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెచ్చుకుంటాం. భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం. అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు సార్ సీఎం గారు ఈ సీఎం సార్ ధరణి రద్దు చేస్తున్నారు. అలాగే సీఎం సార్ శ్రీరామ్ థ్యాంక్ యూ. ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ ఫర్ విమెన్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి, వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది. సో వైల్ దట్ ఈస్ ద సక్సెస్, ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది, డ్రైవర్స్ తాలూకు ఇన్కమ్ తగ్గింది. దాని మీద ఏమైనా కొంచెం కన్సిడర్ ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం. దీన్ని మేము ముందే ఊహించినాం. ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, నష్టం జరుగుద్దన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము. స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరి వాళ్ళ వివరాలు సేకరిస్తాం. వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.